గ్రూప్ లో ఉన్న వాళ్ళందరు క్షణార్థి, సరోజమ్మ పరివారంలో ఉన్న వాళ్ళందరు క్షణార్థి. మనం ఇవాళ ఇదంతా క్లీన్ చేసుకుని చెట్లు పెడదాం అనుకున్నాం కదా. ఇప్పుడే మైదాకు చెట్టు పెట్టాము, చూసారు కదా. ఒక 5 తీర్లు 10 తీర్ల చెట్లు తెచ్చాము. సో ఇవన్నీ చెట్లు పెట్టి నీట్ గా అమ్మవారి టెంపుల్ ని మనం నీట్ గా ఇప్పుడు ఇవన్నీ చెట్లు పెట్టి ఈడికైనా మూల వరకు ఎట్లా అన్నా ఈ మూలకి నీ మూలకు ఉన్నాయి కాబట్టి చుట్టుముట్టు అమ్మవారి గుడి దేవాలయం చుట్టుముట్టు పచ్చని చెట్లు ఉండి ఆ అమ్మవారి పచ్చని చెట్టులో వెలిసి ఆ పచ్చని చెట్ల దయతో ఆ అమ్మవారి దయతో మనం ఆ కోరికలన్నీ నెరవేర్చాలి, మన బాధలన్నీ పోవాల్సిందిగా ఆ తల్లి నలవోషమన్న మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆ వృక్షో రక్షతి రక్షిత అన్నారు. మనం వృక్షాన్ని కాపాడితే, ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనం కాపాడుతుంది గనక సనాతన ధర్మంలో మనం ప్రతి ఒక్కరు మీతో వీలైనంత ఎండాకాలం వస్తుంది కాబట్టి మనకు నీడలు కావాలి. చెట్టు లేనిది నీడ లేదు కాబట్టి ప్రతి ఒక్క చెట్టు తల్లిని మనము ఏడనన్నా పెడితే మన చేయితోని ఖచ్చితంగా అది పెద్దగా మహావృక్షమై మనకు నీడనిస్తుంది కాబట్టి గాలిని ఇస్తుంది కాబట్టి మనం మీకు వీలైనంతలా ఎవరైనా ప్రతి ఒక్కరు ఒక చిన్న చెట్టునైనా మీ ఇళ్లలో కానీ ఎక్కడన్నా అమ్మవారి దేవాలయాల్లో కానీ ప్రతిష్ఠ చేయండి. అందరికీ శనార్థి. థ్యాంక్ యూ.